ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో సంచలనమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు అమెరికా ఇజ్రాయెల్ మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. ఇటు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటు నెతన్యాహు అలాగే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఫోన్ కాల్ కాన్వర్సేషన్. ఇటు నెతన్యాహుపై జేడీ వ్యాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ విరుచుకుపడ్డాడు. ఇటు యుద్ధానికి ముందు పిట్ట కథలు చెప్పి ట్రంప్ను ట్రాప్ చేశావంటూ వ్యాన్స్ ఫైర్ అయ్యాడు. ఇరాన్తో యుద్ధంలో మీరు చెప్పింది ఏది జరగలేదని ఇటు నెతన్యాహుపై వ్యాన్స్ అసహనాన్ని వ్యక్తపరిచాడు. యుద్ధం ఇంకా కొనసాగిస్తామని ఇటు నెతన్యాహు అనడంపై వ్యాన్స్ సీరియస్ అవుతున్నాడు. ఇటు నెతన్యాహు అలాగే వ్యాన్స్ ఫోన్ కాల్ వివాదంపై ఇటు కథనం ప్రచురించింది యాక్సియస్ వార్తా సంస్థ. మొదటి నుంచి అమెరికా ప్రయోజనాలే ముఖ్యమంటుంది ఇటు జేడీ వ్యాన్స్. సొంత యుద్ధాల కోసం అమెరికా ఆయుధాలను నిధులను వాడుకుంటూ ఇటు అమెరికాను కూడా యుద్ధంలోకి లాగడంపై జేడీ వ్యాన్స్ అసంతృప్తి వ్యక్తపరిచాడు. ఇటు ఇరాన్ ఎనర్జీ ఫెసిలిటీస్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడంపై కూడా ఇటు జేడీ వ్యాన్స్ సీరియస్ అయ్యాడు. గతంలో ట్రంప్ కూడా సీరియస్ అయ్యాడు. కొంతమంది రిపోర్టర్స్ ట్రంప్ని గతంలో నిన్న జరిగిన మిసైల్ స్ట్రైక్స్ గురించి ఇటు ఆయిల్ రిఫైనరీస్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది అంటూ ఇటు ట్రంప్ని క్వశ్చన్ చేసినప్పుడు అవునా నాకు ఆ విషయం తెలియదు అని ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఎంతో కొంత ఇటు నెతన్యాహు ట్రంప్ మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. ఇరాన్లో ఆయిల్ రిఫైనరీస్ని టార్గెట్ చేయొద్దంటూ ట్రంప్ మరొకసారి ఇటు నెతన్యాహుకు చెప్పాడు. ఇటు జేడీ వ్యాన్స్ కూడా అదే రిపీట్ చేస్తున్నాడు. ఎనర్జీ ఫెసిలిటీస్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడం పైన ఇటు జేడీ వ్యాన్స్ కూడా సీరియస్ అయ్యాడు. ఇరాన్ ఎనర్జీ ఫెసిలిటీస్పై దాడితో అమెరికాలో ఇటు గ్యాస్ ధరలు పెరిగాయి. ప్రపంచ దేశాలకు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. ఇటు సామాన్య అమెరికన్ల పైన కూడా భారం పడుతుందంటూ ఇటు వ్యాన్స్ వాదించాడు. అమెరికా ఎన్నికలపై ఇదంతా ప్రభావం చూపించబోతుంది అంటూ ఇటు వ్యాన్స్ పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇటు రానున్న కొన్ని నెలల్లోనే ఇటు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగబోతున్న సమయంలో ఇటు ట్రంప్కు వ్యతిరేకత అమెరికాలోని వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.